యోగి భవ జ్ఞాని భవకు స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, కుదరదు. ఇది చాలా పెద్ద చదువు, ఎందుకంటే దేవతలు అయ్యే చదువు. దేవతలు అయ్యే చదువు ఇది. కలెక్టర్ చదువు చదివితే కలెక్టర్ అవుతారు, టీచర్ చదువు చదివితే టీచర్ అవుతారు, పోలీసు చదువు చదివితే పోలీస్ అవుతారు. అట్లే దేవతలు చదువు చదివితే ఏమవుతారు? దేవతలే అవుతారు. దానికే పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఈ దేవతల చదువు అనేది బాగా అవుతారు. ఎందుకంటే ఈ దేవతలు రాబోయే సత్యయుగంలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి. ఈ సంగమయుగంలో, ఈ సంగమయుగం అంటే ఏంది? కళ్యాణకారి యుగం. అంతా కళ్యాణం చేస్తుంది. ఇక్కడనే తయారు చేసుకోవాలి. సత్యవేళ మన వస్తాములంటే ఎట్లా వస్తారు? ముందు చేసుకుంటే తర్వాత వస్తారు. అన్నం వండుకుంటేనే కదా తింటాం. అన్నం వండుకోకపోతే ఏం తింటాం? అట్లనే ఈ చదువు ముందుగానే చదివి, అంటే కలియుగంలో చదివి పెట్టి ఆత్మలో నిక్షిప్తం చేసుకోవాలి. మనం శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఆత్మలో మనం ఈ గుణాలు పెంపొందించుకొని మనం సత్యయుగానికి వెళ్ళాలి. అప్పుడు మనం ఈ గుణాలే మనకి సత్యయుగంలో వస్తాయి. కాబట్టి ఈ చదువు బాగా నేర్చుకోవాలి. నంబర్ 1గా కావాలి. నంబర్ 1 ఎవరు? బ్రహ్మ బాబా మమ్మ. వాళ్ళు మనకి ఆదర్శంగా, వాళ్ళే లక్ష్మీనారాయణలు అవుతారు. ఆ విధంగా తయారీ మనది లక్ష్మీనారాయణ వంశం. లక్ష్మీనారాయణ వంశం. లక్ష్మీనారాయణ వంశంలో మనం రావాలి. ఇదే సత్యయుగం యొక్క మన నినాదం. లక్ష్మీనారాయణలు మనకి ఆదర్శం. ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణలే కావాలి. నారి లక్ష్మి, నరుడు నారాయణుడు. కాబట్టి ఈ చదువు అనేది చాలా శ్రేష్టం. కాబట్టి అందరికీ మనం చెప్పాలి. కానీ ఈ చదువు గురించి ఎవరికి తెలియదు, గుప్తం. ఓం శాంతి అంటే ఏందో అనుకుంటుంటారు. వచ్చిపోతారు, సెంటర్కి వచ్చిపోతారు. భలే చెప్తున్నారు అంటారు. ఏం చెప్తున్నారో తెలియదు, ఎట్లా చెప్తున్నారో తెలియదు, దాంట్లో ఏముందో తెలియదు. అట్లా ఇది గుప్తంగా ఉంటుంది. ఇప్పుడు దేవతలుగా ఇంతకుముందు ఎవరు దేవతలు అవుతారో వాళ్ళకే ఇది అర్థమవుతుంది. ఇంతకుముందు దేవతలు ఎవరు అవుతారో వారికే ఇది అర్థమవుతుంది. కాబట్టి దీనిలో వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మంచి ప్రావీణ్యత గలవారు, స్వతప్రధాన గలవారు, రాయల్టీ గలవారు వాళ్ళు వస్తారు. దీంట్లో కూడా తెగలు నెంబర్ వారుగా ఉండాలి. అక్కడ కూడా సత్యయుగంలో ఎవరు కావాలా? పని మనిషి కావాలా, ఇది దిమ్మేవాడు కావాలా, తర్వాత చెలికెత్తలు కావాలి, రాజు ఉద్యోగులు కావాలి, ఇన్ని అందరు కావాలి. కాబట్టి నంబర్ వారుగా వస్తారు. ఎవరెవరు పురుషార్థం ఎంత చేస్తారో ఆ విధంగా వస్తారు. కాబట్టి పురుషార్థంలో ముందుకు పోవాలి. పురుషార్థంలో ముందుకు పోయిన వాళ్ళు ఎవరు? బ్రహ్మ బాబా. ఆయనే శ్రేష్టంగా చేశాడు. శ్రేష్టంగా చేసినందువల్ల ఆయన శ్రీకృష్ణుడిగా మారారు. అట్నే రాధ శ్రేష్టంగా చేసింది. తర్వాత జన్మలో ఏమైంది? తర్వాత జన్మలో రాధగానే పుట్టింది. ఎందుకంటే జన్మలో రాధగా పేరు పొందింది, మరి రాధగానే పుట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏంది? లక్ష్మిగా పిలువబడింది. కాబట్టి శ్రీకృష్ణుడు నారాయణగా పిలువబడ్డాడు. లక్ష్మీనారాయణ వంశం. కాబట్టి ఈ చదువు అనేది ముందుగా మీకు ఎలా ఉండాలో, ఎలా ఉంటుందని చెప్పాను. దీనికి ఇంకా ఇది పూర్వం, దీనికి ఇంకా ఎక్కువగా బాగా చెప్తాను. ఈ చదువుని శ్రద్ధగా వినాలి. 1 గంట మాత్రమే వింటుంది. ఈ 1 గంట అనేది శ్రద్ధగా వినాలి. అక్క చేసే ప్రశ్నలకి బాగా సమాధానం చెప్పాలి. కాబట్టి 8 గంటల తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు పోవచ్చు. కొంచెం యోగం చేసి, బాబా రోజులు యోగం చేసి ఎవరిళ్ళకు వాళ్ళు పోవచ్చు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అంతేగాని సెంటర్లో ఉండిపోవాలని అనేది ఉండరాదు. సెంటర్లో ఉండిపోవాలంటే అది పనికిరాదు. బాబా కూడా చెప్పాడు, రాసి పెరగడం, మనం చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరొకరు పలకరింపులు చేయడం, తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి.
ఇది నడిచే విధానం. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ముఖ్యమైన పనులు చేసుకొని మురళి రాసుకొని జొన్న మురళిని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత మననం చేసుకుని మనకి ఇంకా విపులంగా చెప్పవచ్చు. కాబట్టి ధారణ పాయింట్లు, వరదానము, స్లోగన్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవ్యక్త సూచన కూడా తోడైంది, దాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఇది టూకీగా మీకు చెప్పడం, అంటే దీని గురించి పూర్తిగా వివరిస్తాను, కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత సాయంకాలం క్లాసులు, సాయంకాలం ముందే అన్నీ ఇంట్లో చేసుకొని అక్కయ్యలు అన్నయ్యలు పొద్దున్న రాకపోతే సాయంత్రంగా రావచ్చు. సాయంత్రం కూడా 6 గంటలకి వచ్చి యోగం చేసుకొని, అంటే పొద్దున్న ఎలా మెయింటైన్ చేసామో అలా మెయింటైన్ చేసుకొని కడ్డీలు వెలిగించి వాతావరణాన్ని పరిశుభ్రం చేసి తర్వాత యోగం 15 నిమిషాలు చేసి తర్వాత 7 గంటలకు రెడీగా ఉండాలి. అంటే పొద్దున్న 7 గంటలకు బిగిన్ అవుతుంది, సాయంత్రం 7 గంటలకు బిగిన్ అవుతుంది. అట్లనే పొద్దున్న 8 గంటలకు సమాప్తం అవుతుంది, సాయంత్రం కూడా సమాప్తం అవుతుంది. 8 గంటలు కూడా కొంచెం ఎక్కువగా మురళి ఉంటే 8:30 కూడా జరగవచ్చు. కాబట్టి ఎవరైనా వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆచార వ్యవహారాలు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్నయ్య అక్కయ్య అని పిలవడం పరిపాటి. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఇవ్వడం. గౌరవం ఏ విధంగా ఇస్తాము? తను గౌరవిస్తే ఇతర వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ గౌరవాన్ని పొందాలి. ఎవరిని గౌరవిస్తారు, ఎంత బాగా గౌరవిస్తారో వాళ్ళు మనకు కూడా అంతే గౌరవాన్ని మనకి ఇస్తారు. కాబట్టి గౌరవం అనేది అందరికీ ఇష్టం కూడా, అందరికీ గౌరవించాలి. వీడు చిన్నవాడు, వీడి నాకన్నా చిన్న అని చెప్పేసి పేర్లు పెట్టి పిలవడం అని చెప్పి కాదు, ప్రతి ఒక్కరిని అన్నయ్య అక్కయ్య అని పిలవడం చాలా శ్రేయస్కరం. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఇచ్చిపుచ్చుకుంటే కదా మనకి పుచ్చుకుంటాము. ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే ఏమొస్తుంది? కాబట్టి అందరూ గౌరవంగా, మేము గౌరవంగానే పిలుచుకుంటాం.